రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుంది. కేసీఆర్ హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దాదాపు 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసన్నలోనే జరిగాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మసిటీకి అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో దీని విలువ 2 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ భూములను 2018లో చట్ట ప్రకారమే కొనుగోలు చేశారని, ప్రశాసన్ నగర్లోని తన నివాసాన్ని అమ్మి ఈ భూములు కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. సోమేష్ కుమార్ ఈ భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే దీని చుట్టూ పక్కల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక రియల్ వ్యాపారి కుటుంబం ఏకకాలంలో 123 ఎకరాలు కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరంతా వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఫార్మసిటీకి అత్యంత సమీపంలో కొనుగోలు చేయడం వెనుక ఏమైనా అక్రమాలు జరిగాయా అనే అనుమానాలతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది.